గ్రంథం 103వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. అందరూ కూడా ఆ మాటలు చదవాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తన గ్రంథం 103వ కీర్తన 8వ వచనం. అమ్మా చదువమ్మా. కీర్తన గ్రంథం 103వ కీర్తన 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతముడు, కృపా సమృద్ధి గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. ఆయన ఎల్లప్పుడూ యాజ్యము వాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఓకే, చదువు. మనకు మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి మరొకసారి హల్లెలూయా. 7వ వచనం చదువుకుంటే, ఆయన మోషేకు తన మార్గములు తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. 8వ వచనంలో ఉంది, ఆయన దయాదాక్ష పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. హల్లెలూయా. కృప సమృద్ధి గలవాడు. కృప, ఈ కృపనిచ్చేది ఎవరో? దేవుడు మాత్రమే. కృప కలిగిన దేవుడు. నీకు కృప కావాలంటే ఆ కృపని అనుగ్రహించగలిగినటువంటి వాడు దేవుడు. ఆ కృప ద్వారా మాత్రమే నువ్వు జీవిస్తున్నావు. ఇది కృపాకాలం గనక. ఆనాటి కాలంలో పంటితో సమాధానం చెప్పేవాళ్ళు. పంటికి పన్ను, కంటికి కన్ను, చెవికి చెవులాగా. అంటే ఈనాటి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూలోకంలో జన్మించి చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడై నిన్ను నన్ను మనందరినీ కూడా